జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారఫలాలు ఈ వారంలో ఉన్న వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని చూద్దాము. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కేతుదేవుని సంచారం సింహరాశిలో, బుధ భగవానుడి సంచారము తులారాశిలో, అలాగే వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, మంగళ్ మరియు శుక్రాచార్యుల వారు. ఈ 3 గ్రహాల సంచారము వృశ్చిక రాశిలో సాగుతూ ఉంది. రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో, శనైశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. గోచారంలో గ్రహస్థితుల ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే, వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, అలాగే మంగళ్, శుక్రాచార్యుల వారు. ఈ 3 సంచారము చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే మంగళ్ యొక్క సంచారము. మంగళ్ స్వక్షేత్రం అవుతుంది వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ 3 గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా మంచి శుభాంశాలను ఇస్తుంది. కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానమే అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ఠ స్థానం అవుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతుంది, అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి. ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. గోచారంలో ఉన్న గ్రహస్థితులు 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి. ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి, దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి. ఈ మార్పు మంచిగా చెడ్డదా? డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది, అందరికీ సందేహం ఏం లేదు అందులో. ఈ మార్పు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే ఇంకా మంచి మార్పు, అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉందనుకోండి, న్యూట్రల్గా ఉందనుకోండి, అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు. అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి? అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం చాలామందికి వింటూ ఉంటాము, అవకాశం వెంట్రుక వాసలో తప్పిపోయింది, చివరి దాకా వచ్చింది, ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము. ఇది జన్మజాతకం సహకరించినా లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు, గోచారం స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు. సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం. ఎప్పుడైనా గోచారము మనకి ఒక బోనస్, మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన జన్మజాతకంలో యోగాలు ఉన్నా లేకపోయినా అన్ని యోగాలు ఇప్పుడు పరాశర సంహితలో ఉన్న 300 యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు. గోచారంలో యోగాలు వస్తాయి, వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో. సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు. వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి. యోగాల్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది, అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది, అంతకాలం ఉంటుంది, లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి, అలా మనకు ఉంటుంది. ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియోగించుకోవచ్చు.
దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం. తులారాశి, తులా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మనం ముందు తెలుసుకున్నట్టు అష్టమ స్థానం కాలపురుషుడు కుండలిలో నుంచి యాక్టివ్గా ఉంది. అలాగే అష్టమ స్థానం యాక్టివ్గా ఉండడం వల్ల కొన్ని మార్పులు చూస్తారు. అయితే తులారాశి వాళ్ళకి ఏంటంటే మీకు ద్వితీయ స్థానంలో అవ్వడం వల్ల, అలాగే మీకు వ్యయాధిపతి అయిన నవమ వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు మీ రాశిలో సంచారం చేయడం వల్ల మీకు ఎలా ఉంటుందంటే, ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ విద్యార్థులకు అప్లికేబిలిటీ ఉండదు. దీంట్లో విద్యార్థులకు అప్లికేబిలిటీ ఉండదు. ఇంకా విద్యార్థులు కాకుండా ఎవరైనా సరే అప్లికేబిలిటీ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. మిగతా సెట్ ఆఫ్ పీపుల్కి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అదేంటంటే మీ మీ అంటే మీ మీ మాట ప్రతి ఒక్కళ్ళ దగ్గర తప్పు అవుతుంది. మీరు ఎంత మంచి ర్యాపో మెయింటైన్ చేసే వాళ్ళైనా సరే మీ మాటని లక్ష్య పెట్టరు, మీ మాటని కేర్ చేయరు. మీరు అన్నీ అంటే తప్పులు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అనే ఒక ఇది మీకు ఇదిని మీరు నోటీస్ చేస్తారు. అలాగే అష్టమ స్థానం అవ్వడం వల్ల అది జరిగిపోయిన విషయాలను కూడా సూచిస్తుంది. కాలపురుషుడు కుండలిలో అష్టమ స్థానం అవ్వడం వల్ల జరిగిపోయిన విషయాలు పట్టుకొని మీరన్నీ అంటే మీరు అప్పుడు ఆ సమయంలో మీరు రాంగ్గా పోర్ట్రే అవుతారు. ఈ వారం వరకు మీరు రాంగ్గా పోర్ట్రే అవుతారు, అందరి దృష్టిలో రాంగ్గా పోర్ట్రే అవుతారు. కానీ ఇది ఈ వారం వరకు మాత్రమే గ్రహించండి. తర్వాత వారాల్లో ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అందువల్ల మీరు వీలైనంత వరకు ఎక్కువగా ఎవరితోటి అసోసియేట్ అవ్వడానికి ప్రయత్నించకండి. వీలున్నంత వరకు మీరు కామ్గా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళిపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. దీన్ని మించి వెళ్తే మీకు, ఎందుకంటే వ్యయాధిపతి కూడా మీ రాశిలో సంచారం చేయడము దీనికి ఇంకా ఎక్స్ట్రా బూస్టప్ ఇస్తుంది. బుధ భగవానుడు అవ్వడం వల్ల అందరితోటి గొడవలే ఉంటాయి. ఇది ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, అసలు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్న బాధలోకి కూడా మీరు వెళ్ళిపోతారు. లోన్లీనెస్ ఎక్కువగా అనిపిస్తుంది మీకు ఈ వారము. కానీ ఇవన్నీ కూడా ఈ వారం టెంపరీ. అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఇలా దానికి ఇండికేషనే ఇవన్నీ జరిగి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఏం వస్తుందంటే కుటుంబ పరంగా అనుకూలతల్ని మీరు చూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతల్ని మీరు రాబోయే వారాల్లో చూస్తారు. అలాగే ఆర్థికంగా కూడా అనుకూలతల్ని మీరు చూడడానికి చక్కటి అవకాశం ఉంది. ఈ వారం గడిచిన తర్వాత నుంచి ఈ పాయింట్స్ మీరు అష్యూర్ అవుతారు. కానీ ఈ వారంలో ఇలాంటివి మీరు చూస్తున్నారంటే మీరు నోటీస్ చేసుకోవాల్సింది, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని బాధపడేదానికంటే రాబోయే రోజుల్లో మీకు మంచి జరగబోతుంది. దీనివల్ల దానికి ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రౌండ్ వర్క్, ఇప్పుడు డెస్టినీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. మనం కూడా ఏదైనా చేయాలంటే గ్రౌండ్ వర్క్ చేయకుండా, ఇప్పుడు ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే దానికి సర్టెన్ ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హతని మనం సంపాదించుకోవాలి. దానికి గ్రౌండ్ వర్క్ చేయాలి. వ్యాపారం చేయాలన్నా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇలా ప్రతిదానికి గ్రౌండ్ వర్క్స్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు కాస్మస్ మీ తరఫున గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఆ గ్రౌండ్ వర్కే ప్రతికూలతలు, మీకు చాలా ప్రతికూలతలు వస్తాయి. ఇప్పుడు మీరేం మాట్లాడకపోయినా ఇదివరకు మీరు మాట్లాడినవన్నీ ఎత్తి చూపించి ఇవన్నీ తప్పు మాట్లాడారు, ఇలాంటి వాళ్ళు మీరు అనని చాలా మీరు మెంటల్ ట్రామా కొంచెం ఉంటుంది. ఈ వారం వరకు అని మాత్రమే గ్రహించండి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీకు ఈ యోగం యాక్టివేట్ అవ్వాలి, ఫైనాన్షియల్గా అనుకూలతలు రావాలి, కుటుంబం విషయాల్లో అనుకూలతలు రావాలి. ఈ బెనిఫిట్స్ మీరు చూడటానికి డెస్టినీ చేసే గ్రౌండ్ వర్కే ఇలాంటి కాంప్లికేటెడ్ థింగ్స్. వారం తర్వాత ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. మామూలుగా మీకు వీటి వల్ల మీకు ఇబ్బంది ఉండదు, ఈ సగం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది. అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం. అందులో రవి, సూర్యనారాయణమూర్తి, మంగళ్, అలాగే శుక్రాచార్యులు వారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము, అలాగే కాలపురుషుడి కుండలి నుంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము, మంగళ్ 1 మరియు అష్టమ స్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడి కుండలిలో. ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచారము
ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంట్, దానికి తోడు శుక్రాచార్యుల వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది. మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము, మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏదన్నా గోశాల ఉన్నా లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా. ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి, అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు అంటే ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్టకం చదువుకోండి. ఈ వారం రోజులు కూడా 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే, ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది. అంటే మనకి ఎదురుకుండా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి. వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి. అలాగే గోశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి. ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటినే పెడితే మంచిది. అంటే మనకి పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా. సో ఇదొకటి మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల గోచారంలో ఉన్న ఈ యోగం మ్యాక్సిమం ఫలితాల్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది. ఇది ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.